అల్లు అర్జున్ గారి అరెస్ట్కి సంబంధించి కొన్ని ప్రాథమికమైనటువంటి వివరాలు పెట్టారు. అండ్ చాలామంది మిత్రులు కూడా జరుగుతున్నటువంటి ఉదంతం మీద న్యాయపరంగా ఉండేటువంటి విధానాలు ఏ రకంగా ఉంటాయి, అల్లు అర్జున్ గారికి సంబంధించి శిక్ష ఖరారు అవుతుందా, ఎందుకు అరెస్ట్ చేశారు, యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు అప్లై చేయలేదు, ఇలాంటి రకరకాల ప్రశ్నలతో వాట్సాప్కి మెసేజ్లు పెడతా ఉన్నారు. నేను చూసినంత వరకు కూడా ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం మేరకు 105 ఆఫ్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత, 118 ఆఫ్ బిఎన్ఎస్ అండ్ 3 రెడ్ విత్ బిఎన్ఎస్ సెక్షన్స్తో పాటు ఆయన మీద కేసు నమోదు చేసినట్టుగా కనబడతా ఉంది. కల్పబుల్ హోమిసైడ్ ఇందులో మనం ప్రాథమికంగా చూసుకోవాలా. ఉద్దేశపూర్వకమైనటువంటి నరహత్య లేదా ఇంటెన్షన్ లేకపోయినా కూడా నాలెడ్జ్ అనేటువంటి దాంతో బేస్ చేసుకుని ఆ నరహత్య జరిగింది అనేటువంటి విధానాల్లో దాని మీద వ్యాఖ్యానాలు జరుగుతూ ఉన్నాయి. సో కల్పబుల్ హోమిసైడ్ గతంలో ఐపీసీలో సెక్షన్ 299 ఉండేది, 10 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది దాంట్లో. సో ఇంటెంట్ ఉన్నదా, నాలెడ్జ్ ఉన్నదా అనేటువంటి ఇంగ్రీడియంట్స్ని ప్రూవ్ చేసినప్పుడు, అంటే ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనేటువంటి ఇంగ్రీడియంట్స్ ప్రూవ్ అయినప్పుడు సాధారణంగా కల్పబుల్ హోమిసైడ్ ఇతను కావాలని ఇంటెన్షన్తో అవతల వాళ్ళు చనిపోతారని తెలిసినా కూడా చేశారు అని నిరూపించినప్పుడు ఆ సెక్షన్స్ ద్వారా పడేటువంటి శిక్షలు ఖరారు అవడం జరుగుతుంది. అయితే అందరికీ తెలుసు, సంధ్యా థియేటర్లో దురదృష్టవశాత్తు సోదరి రేవతి గారు దుర్మరణం, అక్కడ తొక్కిసలాట్లో, అలాగే వారి తనయుడు కూడా క్షతగాత్రులు అవడం, తర్వాత ఆయన పరిస్థితి అందరికీ కూడా విదితమే. అల్లు అర్జున్ గారు లేదా మైత్రి మూవీ మేకర్స్ కూడా వచ్చి కొంత ఆర్థికపరమైనటువంటి సహకారాన్ని ప్రకటించి నిండైన మనసుతో క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా చట్టం తన పని తను చేసుకెళ్తూ ఉంటుంది. అయితే ఇందులో చాలా విషయాలు న్యాయపరమైనటువంటి చర్చకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే అసలు ముందుగా అట్లాంటి రద్దయిన ప్రదేశంలోకి ఎందుకు వెళ్ళారని సామాన్యులు అడగడానికి ఉండదు. సినిమా అనేటువంటిది ఒకసారి బెనిఫిట్ షో పర్మిషన్స్ అనేటువంటివి పొందారు అంటే ఎవరైనా వెళ్ళొచ్చు. అయితే అక్కడ ఉన్న పౌరులకి చాలా చక్కటి ఆ వినోదాన్ని అందించి జాగ్రత్తగా పంపాల్సినటువంటి బాధ్యత ఆ ప్రాంత పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసుల పరిధిలో ఉంటుంది. ఎంతమంది వస్తారనేటువంటిది ప్రతి కొత్త సినిమాకి, ప్రముఖమైన సినిమాలకి, హీరోల సినిమాలకి సంబంధించి సంధ్యా థియేటర్ అంతా కిక్కిరిసిపోద్ది అనేటువంటి సంగతి హైదరాబాద్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి, ఆ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రతి పోలీస్ స్టేషన్కి కూడా తెలుసు. చికటపల్లి మొదలుకొని ఓయూ క్యాంపస్ దాకా ఉండే ప్రతి పోలీస్ స్టేషన్కి ఏదైనా ప్రముఖమైన హీరోకి సంబంధించిన సినిమా వచ్చినప్పుడు ఎంత దారుణంగా ఉంటుంది అక్కడ పరిస్థితి అనేది తెలుసు. అయితే ఇందులో ఆయన ఒక నటుడుగా ఆయన కుటుంబంతో చూడడానికి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా ఆయన ఇంటిమేట్ చేయాలా అంటే చాలామంది నటులు ఇంటిమేషన్ లేకుండా వెళ్తారు, సినిమా చూస్తారు, వచ్చేస్తారు. అల్లు అర్జున్ గారు అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ తాకిడి ఏదైతే ఆయన కారు మీదకి ఒక్కసారిగా వచ్చి పడ్డటువంటి సందర్భంలో వారందరికీ కూడా కరతాన ధోరణుల మధ్య, వాళ్ళ కేరింతల మధ్య కూడా ఆయన ఆనంద క్షణాలను పంచుకోవడం కోసం ఒకసారిగా కార్ రూఫ్ ఎక్కినప్పుడు తొక్కిసలాట జరిగింది అనేటువంటిది ఎఫ్ఐఆర్లో చెప్తున్నటువంటి విధానం. అల్లు అర్జున్ గారి తరపు న్యాయవాదులు కూడా ఇందులో వాస్తవాలు, పాజిబిలిటీసు, అప్రహెన్షన్సు, అలాగే పర్సెప్షన్సు ఏవి చోటు తీసుకున్నాయి, అసలు ఇందులో అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తిని ఇప్పుడు ఈ మాస్ కేర్లో ఆయన కూడా భాగస్వాములు చేయాలా, ఆయన రెస్పాన్సిబిలిటీ కూడా హోల్డ్ చేయాలా, తదితర అంశాలన్నీ కూడా ఎవరైతే వారి తరపు న్యాయవాదులు ఉంటారో వారు కోర్టుకి వెళ్ళినప్పుడు వారు ఇటుగుడి ప్రస్తావిస్తారు. అయితే ఖచ్చితంగా ఇది తప్ప ఒప్ప అనేటువంటిది మనం మాట్లాడుకుంటా ఉంటే అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి అక్కడ ర్యాలీ తీయడానికి పోలా. అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఇంటెన్షనల్గా సినిమాకి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ చేసుకోవడానికి పోయినట్టుగా మనకున్నటువంటి వీడియోల ద్వారా కనపడట్లా. ఆయన ఆలోచితంగానో అనాలోచితంగానో ఆయన అభిమానుల యొక్క ఆ ఆనందాన్ని, అక్కడి నుంచి కారు కథలను పోతున్నటువంటి ఆ ఇబ్బందిని కూడా ఆయన అధిగమించడం కోసం, మరి వాళ్ళ అభిమానులు ఒక ఆనందాన్ని, తన ఒక ఆనందాన్ని కూడా పంచుకోవడం కోసం ఆ కార్ రూఫ్ ఎక్కడం అనేటువంటిది అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది అంటున్నారు. ఎనీవేస్, ఆమె మరణించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్, దిస్ ఆల్ సబ్జెక్టెడ్ టు ది ఎవిడెన్సెస్ సబ్మిటెడ్ టు ద కోర్ట్. ఇప్పుడు దాకా మనం టీవీల్లో కానీ ఎక్కడైనా కానీ చెప్పే మాధ్యమాల్లో కానీ మాట్లాడే విషయాలన్నీ కూడా, ఈ ప్రచార మాధ్యమాల్లో మాట్లాడే విషయాలన్నీ కూడా ఇవన్నీ మన వ్యక్తిగతమైన అభిప్రాయాలు. కోర్టుకి సబ్మిట్ చేసేటువంటి డీటెయిల్స్ ప్రకారం ఆమె ఎన్నింటికి చనిపోయింది, అల్లు అర్జున్ గారు ఎన్నింటికి వచ్చారు, ఆయన రోడ్డు మీద ఎన్నింటికి కారు ఎక్కారు, ఇట్లాంటివన్నీ కూడా కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ అండ్ డైరెక్ట్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా కొరిలేట్ చేసుకున్న తర్వాతే కోర్టు ఒక అభిప్రాయానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది యాంటిసిపేటరీకి ఎందుకు అప్లై చేయలేదు వాళ్ళు బెయిల్ అంటే, నాకు తెలిసి ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి తర్వాత వితౌట్ ఎనీ నోటీస్ డైరెక్ట్గానే టాస్క్ ఫోర్స్ పోలీసులు లేకపోతే చికటపల్లికి సంబంధించినటువంటి పోలీసులు స్పెషల్ పార్టీ ద్వారా అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళి 10 years ఉన్నది కాబట్టి ఆయన్ని 41A నోటీసు లేకపోతే 35 of 3
గతంలో 299 ఐపీసీ ఉన్నప్పుడు 41A నోటీసు ఇచ్చే అవకాశం అప్పుడు కూడా లేదు. ఎందుకంటే 7 years అండ్ అబోవ్ ఉన్నటువంటి వాటిల్లో సాధారణంగా డిటైన్ చేస్తారు. డిటైన్ చేసి కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో పోలీసులు నిజంగానే ప్రైమా ఫేసియా కూడా ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు, బట్ డిఫాక్టో కంప్లైంట్ నుంచి ఒత్తిడి ఉన్నదన్నటువంటి సందర్భంలో మాత్రమే కొన్ని సందర్భాల్లో 7 years దాటినాటిల్లో కూడా అపాన్ కాలింగ్ ది అక్యూజ్డ్ వారు ఇచ్చినటువంటి వివరణ సంతృప్తికరంగా ఉన్నప్పుడు వారిని కూడా నోటీస్ ఇచ్చి వారిని కోర్టుకు హాజరు కామని చెప్పి పంపించినటువంటి సందర్భాలు ఉంటాయి తప్ప సర్వసాధారణంగా అరుణేష్ కుమార్ లాంటి జడ్జిమెంట్లు ఇలాంటి వాటిల్లో పనిచేయవు. సో కల్పబుల్ హోమిసైడ్ అనేటువంటి సెక్షన్ ఉన్నది కాబట్టి 105 ఆఫ్ బిఎన్ఎస్ కానీ 118 ఆఫ్ బిఎన్ఎస్ లాంటివి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అతన్ని 118 ఇటుగుడి ఏదో మారణాయుధాలతోనో లేకపోతే ఇంకో దానితోనో అక్కడ జరిగిన ఉదంతం ఏమీ లేదు. కదే అక్కడ జరుగుతున్నటువంటి ఘర్షణ నిమిత్తం అందుబాటులో ఉన్నటువంటి ఆ సెక్షన్ నమోదు చేసినట్టు కనబడతా ఉంది. మరిన్ని వివరాలు ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ చూసిన తర్వాతే, ఖచ్చితంగా వారి అడ్వకేట్స్ తీసుకున్నటువంటి వాదన, వాళ్ళు తీసుకున్నటువంటి సైడ్ ఏంటనేటువంటి చూసిన తర్వాతే ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం దాని గురించి సవివరంగా మనం మాట్లాడుకోవాలి. ప్రస్తుతానికైతే ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు ఆయన పోలీసులు డిటైన్ చేశారు కాబట్టి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేస్తారు. మ్యాజిస్ట్రేట్ కన్విన్స్ అయితే ఈయనకి బెయిల్ ఇవ్వచ్చు, మ్యాజిస్ట్రేట్ కన్విన్స్ అవ్వకపోతే ఈయన 14 రోజులు రిమాండ్కి పంపించవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద మ్యాజిస్ట్రేట్ అండ్ రిమాండ్ రిపోర్ట్ ఏదన్నా వారు ఇప్పుడు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత కోర్టుకి సబ్మిట్ చేసేటట్టు ఉంటే ఆయన రిమాండ్ చేసేటప్పుడు ఏ విధమైనటువంటి అంశాలన్నీ కూడా దాంట్లో పొందుపరుస్తున్నారు అనేటువంటి విషయాల ఆధారితంగా అల్లు అర్జున్ గారికి సంబంధించి ఈ కేసు ఆయన బయటకు వస్తారా, మ్యాజిస్ట్రేట్ పర్సనల్ బెయిల్ ఇస్తారా, షూరిటీస్తో కూడిన బెయిల్ ఇస్తారా, లేదంటే దీంట్లో ఉన్నటువంటి గ్రీవియన్సెస్ అండ్ హీనియస్నెస్ ఆ రిమాండ్ రిపోర్ట్లో సబ్మిట్ చేసినటువంటి విషయాలు బట్టి ఇంకేదన్నా తదుపరి చర్యలకి వారు ఎదరికి వెళ్తారనేటువంటి సంగతి మనందరం వేచి చూడాలా. ప్రస్తుతానికైతే ఖచ్చితంగా ఇది అనూహ్యమైనటువంటి పరిణామం. ఒక పక్కన వారి సొంత కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ మరి వేరొక కుటుంబ సభ్యులు కూడా నూతనంగా మళ్ళీ మంత్రి పదవి అనేటువంటిది ఏపీ క్యాబినెట్లో తీసుకుంటున్నటువంటి సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా జరుగుతుందని చాలామంది అడుగుతున్నప్పుడు మంత్రులు లేకపోతే ఇంకొకళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది ఏముంటుంది. ఇప్పుడు పబ్లిక్ స్పేస్లోకి వచ్చి పబ్లిక్ డొమైన్లో ఒకసారి ఎగ్జిబిట్ అయిన అంశం మీద రాజకీయపరమైన జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఎంత మేరకు ఉంటుంది. సో ఎంత చేసుకున్నది ట్రయల్ స్టేజ్ లేదన్నా కనబడాలి తప్ప బిగినింగ్ డేస్లో లేకపోతే ఇనీషియల్ స్టేజ్లోనే అట్లాంటి రిపర్కేషన్స్ నుంచి పక్కకు తప్పుకునేటువంటి అవకాశం ఉండదు. అండ్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ హిమ్ టు స్టే హార్డ్. అల్లు అర్జున్ గారు అభిమానులు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ కాస్త ధైర్యంగా ఉండాల్సినటువంటి సందర్భం. ఖచ్చితంగా లీగల్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఆయన సైడ్ వాదన ఏదన్నా ఉంటే, ఇప్పుడు దాకా మనం అన్నీ చూస్తున్నాం, టీవీల్లో మనం చూసినవి, లేదా ఆయన సైడ్ వాదన ఏదన్నా ఉంటే, ఆయన అక్కడ రూఫ్ టాప్ ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చిందనేటువంటి వాదన ఏదన్నా ఉంటే, ఆయన వెళ్ళిన పర్పస్ ఇప్పుడు సెలబ్రిటీస్కైనా సామాన్యులకైనా చట్టం ఎలా అయితే ఒకే రకంగా ఉంటుందో స్వేచ్ఛ హక్కులు కూడా ఒకే రకంగా ఉంటాయి. సెలబ్రిటీ అనేది మాత్రం సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడకూడదని ఎవరు చెప్పలేరు. సో ఆయన సినిమా చూడడానికి వెళ్ళిన మాట ఆయనకు సంబంధించినటువంటి శిల్పా రెడ్డి గారితో పాటు ఆయన వెళ్ళినటువంటి విషయం కనబడతా ఉంది. వెళ్ళిన తర్వాత తొక్కిసలాట ఆయన ఇంటెంట్ ఆయన నాలెడ్జ్ లేకుండా జరిగింది అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకోగలిగినప్పుడు ఖచ్చితంగా ఆయనకి లీగల్ రెమెడీ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ ఒక రోజు గడిచిన తర్వాత మాత్రమే రీసెంట్ ఇంప్రూవ్మెంట్స్ మీద మనం దీని గురించి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. సో మన కామన్ లైబ్రరీ వీక్షకులకి ప్రాథమికంగా ఇన్ఫర్మేషన్ కావాలని అడిగిన దానికి గాను నాకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారం మేరకు నేను మీకు ఈ విషయాలు వివరించడం జరుగుతున్నది.